నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. బీఆర్ఎస్ పై బట్టి ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చినాం. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నటువంటి మాట. ఎన్నికలకు ముందే కేసీఆర్ నిధులన్నీ కాల్ చేసినట, ఏం లేకుండా మొత్తం గీకిండు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదేగా, ఎత్తుకొని పోతుంటే మొత్తం ఫుట్బాల్ బిడ్డి తేలింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. అందుకోసమే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇబ్బంది కాకుండా 1 తారీఖు దరిదాపుల్లోనే మేము జీతాలు వేయగలిగినామని చెప్తా ఉన్నారు. ఎన్నడన్నా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడినావా కేసీఆర్? ను పోని వాళ్ళ జీతాలు ఎందుకు 20 తారీఖు 12 తారీఖు పడతా ఉన్నాయని ఇప్పుడన్నా చెప్పినవా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు, ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిరట. చూడిగా గట్లుంటది అన్నట్టు కేసీఆర్ కథ. ఇంజనీర్లు హెచ్చరించినా కేసీఆర్ పట్టించుకోలే. ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాణహిత చెవేలా లిఫ్ట్ స్కీమ్ ను కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రీడిజైన్ చేశారని తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం విమర్శించింది. ఈయన కుండా ఇంజనీర్ అంటారు, ఈయన కుండా ఇంజనీర్ అంటారు. ఈయన నేను అప్పుడు 2016 ఆ ప్రాంతంలో కూర్చొని ఈ రీడిజైన్ల భాగవతం అంతా డ్రాఫ్ట్ చేసినాం. లక్ష్మీనారాయణ గారు